నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. మొన్న గోడ దూకట్లేదు అన్నారు, ఇప్పుడు కొత్త ఫ్రంట్ అనేస్తున్నారు. దానికి తోడు ఫ్రంట్ తో కలిసి రాకపోతే ప్రజల పార్టీ పెట్టేస్తామంటూ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. వారి స్టేట్మెంట్లు ఇలా రోజుకు రకంగా మారిపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో గానీ వాళ్ళని జనాల్లో మాత్రం పెద్ద గందరగోళం కనిపిస్తోంది. ఉన్న చోట ఉండేది లేదంటూనే రోజుకో కొత్త లెక్క చెబుతూ ఏవేవో మెలికలు పెడుతున్న అసలు నేతల అసలు స్కెచ్ ఏమిటి, ఎటు అడుగులు వేయడానికి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో మొదటి నుంచి దివంగత నేత వైఎస్ మార్కు రాజకీయం కనిపిస్తూ వచ్చింది. జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొందరు సీనియర్లను మినహాయిస్తే మిగిలిన వారిలో అత్యధికులు ఆయన వర్గంగా ముద్రపడ్డవారే. వారిలో మరీ ముఖ్యులు కోమటిరెడ్డి బ్రదర్స్ అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదనుకోండి. వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఆయనకు అనుంగు శిష్యులుగా ఉంటూ వచ్చారు కోమటిరెడ్డి సోదరులు. దాంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డిదే హవా అన్నట్లు నడిచింది జిల్లాలో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో తనదైన స్టైల్లో చక్రం తిప్పుతూ ఉండడం కొందరికి రుచించినట్లుగా కనిపించలేదు. నల్గొండ నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన కోమటిరెడ్డి వైఎస్తో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుంటూ అప్పట్లో హోంమంత్రి జానారెడ్డి ఉన్నప్పటికీ జిల్లాలో మాత్రం తన ప్రభావాన్ని నడిపించుకుంటూ వచ్చారు. దాంతో హోంగా ఉన్న జానా కంటే వెంకటరెడ్డికే ఎక్కువ ఫోకస్ లభించింది. ఆ తరువాత 2009 ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డికి, నకరేకల్ ఎమ్మెల్యే సీటు కోమటిరెడ్డి ప్రియ శిష్యుడు చిరుమర్తి లింగయ్యకు ఇచ్చి శిష్యులకు తానంత ప్రయారిటీ ఇచ్చేవారు చెప్పకనే చెప్పారు వైఎస్. అలా వైఎస్ ఉన్నంతకాలం జిల్లాలో ఏ పని జరగాలన్నా, ఎవరికి ఏ పోస్టింగ్ దక్కాలన్నా కోమటిరెడ్డి కనుసన్నల్లోనే నడుస్తూ వచ్చింది. ఆ తరువాత సీన్ కాస్త మారుతూ వచ్చింది. రోసయ్య ప్రభుత్వంలో కోమటిరెడ్డి మంత్రి హవా కొంత సాగినప్పటికీ కిరణ్ కుమార్ మంత్రివర్గంలో మాత్రం తనదైన శైలిలో ఆధిపత్యాన్ని కొనసాగించలేకపోయారు కోమటిరెడ్డి. కిరణ్ కుమార్ కు కోమటిరెడ్డికి ఏ విషయంలో పొసగలేదో కానీ చివరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ అంటూ మంత్రి పదవికి రాజీనామా చేసి మాజీ అయిపోయారు. మొదటి నుంచి తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్న కోమటిరెడ్డికి జిల్లాలోని తెలంగాణవాదుల్లో మంచి పేరే ఉంది. మంత్రి పదవిని తెలంగాణ కోసం త్యాగం చేసిన నేతగా జనం సింపతిని బానే సంపాదించుకోగలిగారు కోమటిరెడ్డి. అయితే ఇటీవలి కాలంలో మారిన రాజకీయ పరిణామాలు పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి శిబిరంలో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా, ఎందుకు మీడియా ముందుకొచ్చినా, అసలు అడిగినా అడక్కపోయినా రాజశేఖర్ రెడ్డి దైవంతో సమానమని చెప్పేది ఆ గ్రూపు. అలాగే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందని, ఇవ్వకపోతే ఆ పార్టీలో ఉండేదే లేదంటూ స్పష్టం చేస్తూనే వచ్చారు. ఆ క్రమంలో కొద్ది రోజుల్లో కొత్త కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు కోమటిరెడ్డి. అదలా ఉంటే ఇప్పుడు డిసెంబర్ 9లోగా కేంద్రం తెలంగాణపై ఏదో ఒకటి తేల్చేస్తుందన్న ప్రచారం మొదలైంది. ఆ దిశగా సంకేతాలు కనిపిస్తున్నట్లు చాలా మంది ఆశలు పెట్టేసుకున్నారు. అయితే కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే తాము ప్రజలు మెచ్చిన పార్టీలకు వెళతామని సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే రాజశేఖర్ రెడ్డి, కోమటిరెడ్డిలు తమ స్టేట్మెంట్లతో కొత్త కాంగ్రెస్ లోకి వెళుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. వారి పరిస్థితి చూస్తుంటే చేరికకు ఇక ముహూర్తం నిర్ణయించుకోవడమే తరువాయిగా కనిపిస్తోందంటున్నారు. ఇకపోతే నిన్న మొన్నటి వరకు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరిగింది. గత 7 ఏళ్లుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో గుత్తాకు మంచి సంబంధాలే ఉన్నాయి. దీనికి తోడుగా తెలంగాణ కోసం పోరాడుతున్న ఎంపీల పోరానికి గుత్తా అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య గుత్తా కాంగ్రెస్ ను వీడితే టీఆర్ఎస్ లోనే చేరవచ్చనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఒక్కసారిగా గుత్తా సుఖేందర్ రెడ్డి జగన్ పార్టీలో చేరతారని, ఆయన నాయకత్వంలో తాము పనిచేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద సంచలనమే రేపింది. అయితే ఈ వార్తలను గుత్తా ఖండించినప్పటికీ ఆ ఖండనలో స్పష్టత కనపడకపోతూ ఉండడం చర్చనీయాంశంగా మారిపోయింది. జిల్లాలో ఇప్పటికే భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి, సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వరరావులు జంపు చేసేశారు.
ఇప్పుడు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి సోదరులు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు చేరడానికి సిద్ధమైనట్లు ప్రచారం మొదలైంది. వచ్చే నెలలో షర్మిల పాదయాత్ర నల్గొండ జిల్లాలో జరగనుంది. ఆ పాదయాత్రలోపే కాంగ్రెస్ సీనియర్ నేతలు అటు చేరిపోతారని వారి సన్నిహితులు కొందరు గ్రౌండ్ లెవెల్ వారికి లీకులిచ్చి ప్రిపేర్ చేసేస్తున్నారు. చూడాలి ఫైనల్ గా నల్లగొండ రాజకీయాలు ఏ టర్న్ తీసుకుంటాయో.